Hello everyone, I am Geeta. Today we are in District Court to meet a senior legal professional who is working as a public prosecutor in labor enforcement, and also he is worked as a public prosecutor in SC/ST Court from 2016 to 2022. He also served as a standing counsel in Food Corporation of India and AP Housing Board, and also brings over 20 plus years of experience in junior government leader. He is known for his dedication in public service and strong and healthy life in courtroom experience. సార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వడానికి లా స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి సార్? ప్రాసిక్యూటర్ అనేసి క్రిమినల్ సైడ్ మనం గ్రిప్ ఉండాలి. క్రిమినల్ సైడ్ గ్రిప్ ఉండాలంటే మన పబ్లిక్ ఐపీసీ సెక్షన్స్ రీసెంట్గా బిఎన్ఎస్, అలాగే సిఆర్పిసి అంటే బిఎన్ఎస్ఎస్, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి మనిషికి. ఎప్పుడైతే ఎవిడెన్స్ యాక్ట్ మీద నీకు గ్రిప్ ఉన్నదో నీకు మిగతా సబ్జెక్ట్స్ అంతా కూడా ఈజీ అవుతుంది. కాబట్టి నువ్వు చదవాల్సింది ఎవిడెన్స్ యాక్ట్, ఐపీసీ అండ్ సిఆర్పిసి, ఈ మూడు కంపల్సరీగా నువ్వు బాగా ఆ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది చేసుకోవాలి. మీరు లా చదివిన తర్వాత ఈ ప్రొఫెషన్లో నిలదొక్కోవడానికి మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి? నెక్స్ట్ ఎవరైతే ఈ ప్రొఫెషన్లో కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? నేను లా కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక సీనియర్ని చూస్ చేసుకోవాల్సిన నెసెసిటీ, ది బెస్ట్ సీనియర్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక మార్నింగ్ 9 o'clock నుంచి ఆయన ఆఫీస్లో ఎవ్రీ పని అంటే లాకి సంబంధించిన వర్క్ అంతా మనం వర్క్ అంతా చేయాలి. చేసి ఆయన దగ్గర నుంచి ఆయన ఎలాగ డ్రాఫ్టింగ్ మొదలు పెడుతున్నారు, పార్టీలతో ఎలా మాట్లాడుతున్నారు, పార్టీలకి ఆయన ఇచ్చే గైడెన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం ఆయన దగ్గర నుంచి క్షుణ్ణంగా పరిశీలించాలి. సో ఒక గంట వచ్చి వెళ్ళిపోయాను అనే కాకుండా మార్నింగ్ నుంచి నైట్ ఆన్ ఆఫీస్ క్లోజ్ చేసుకున్న వరకు అంటే 10 o'clock వరకు ప్రతి స్టెప్ ఆయన సీనియర్ని చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది. దీనికి ఒక టర్మ్ అంటూ ఉండదు. మనం ఎంత బాగా రెగ్యులర్గా పనిచేస్తే అంత మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. కాబట్టి ఆ గ్రిప్ మనం సంపాదించాలంటే ఎవ్రీ డే మనం ఫోకస్ ఆన్ లా సబ్జెక్ట్స్. ఓకేనమ్మా? కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పుడు కూడా మీరు లా అవగానే ఒక మంచి ఆఫీసర్ని చూస్ చేయండి, ఆయన చెప్పినట్టు గైడెన్స్లో మీరు నడవండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది లాలో. 3 years దాటిన తర్వాత మీరు మేజిస్ట్రేట్ టెస్టులు రాసుకోవచ్చు, 3 years తర్వాత మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టెస్టులు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సో మెనీ కంపెనీస్ ఉన్న లీగల్ అడ్వైజర్స్ కింద మీరు వెళ్ళొచ్చు. సో ఈ హైకోర్టులో మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ జీపీలు, ఏపీపీలు ఎవ్రీథింగ్ అవ్వచ్చు. కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మీరు చేయాల్సింది ఎప్పుడు కూడా కష్టపడడం అనేది లాలో. అంటే రెగ్యులర్గా మీరు లైబ్రరీకి వెళ్ళాలి. ప్రతిరోజు మీ యొక్క రోజు వచ్చే లాలో మార్పులు మీరు తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకోగలిగితే యు ఆర్ ద సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవుతారు, సక్సెస్ఫుల్ జడ్జ్ ఆర్ సక్సెస్ఫుల్ పీపీ ఏదైనా అవ్వచ్చు మంచిగా. ఓకేనమ్మా? Thanks for the opportunity for talking with you, sir. God bless you, Thalli.